హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. డాక్టర్ కీర్తన యాదవ్ ముంబై ఢిల్లీ మహానగరంలో ఉన్నత విద్యను అభ్యసించి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో వైద్యురాలుగా సేవలు అందిస్తున్నారు. ఒకవైపు వృత్తి, మరోవైపు సామాజిక సేవ. యవ్వన ప్రాయంలోనే తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన ఈ నవీన ఆధునిక మహిళ పలువురు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈవిడ డాక్టర్ కీర్తన యాదవ్ తన చిన్నతనంలోనే సామాజిక సేవ వైపు ఆమె ఆలోచన అవధులు దాటిందంటే అతిశయోక్తి కాదు. ఇక డాక్టర్ నారీ ఫౌండేషన్ను జూన్ 23, 2024లో స్థాపించింది. కేవలం 8 నెలల కాలంలోనే 30కి పైగా సేవా కార్యక్రమాలు అందించి గొప్ప పేరు తెచ్చుకుంది అంటే అతిశయోక్తి కాదు. డాక్టర్ నారీ ఫౌండేషన్ 3 అంశాలపై నడుస్తుందని గర్వంగా చెబుతుంది ఆవిడ. మొదటిగా విద్యకు ప్రాధాన్యతని ఇస్తూ ప్రతి ఏడాది కొందరికి ఉచిత విద్యను అందిస్తుంది. ఇక అలాగే మహిళా సాధికారత. మహిళల్లో ధైర్య సాహసాలు నిండేలా పర్వతారోహణం, విహారయాత్రలకు తీసుకెళ్లి వాళ్ళల్లో మనోధైర్యాన్ని నింపుతుంది. అలాగే ఇక పర్యావరణం గురించి, పరిశుభ్రత గురించి, ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించే అన్ని విషయాలపై అనేక కార్యక్రమాలు చేస్తోంది. అలాగే రేడియేషన్పై విస్తృతంగా విభిన్న కార్యక్రమాలు అందిస్తోంది. అంతేకాకుండా 30 కార్యక్రమాలు చేసినందుకు గాను ఈవిడకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఉమెన్ ఆఫ్ ది ఇంపాక్ట్ అవార్డు అందుకున్నారు. ఈవిడ చిన్న వయసులోనే నేషనల్ అవార్డును కూడా అందుకుంది. ఈ యంగ్ డైనమిక్ వైద్యురాలు డాక్టర్ కీర్తన. ఇక ఆరోగ్య విషయానికి వస్తే 20,000 మందికి సిఆర్పి ట్రైనింగ్ ఇచ్చేసి ఉమెన్ డాక్టర్స్ క్రికెట్ లీగ్, క్యాన్సర్పై అవగాహన, హెల్త్, సైబర్ క్రైమ్ లాంటి ఎన్నో ఇన్నోవేటివ్స్ కార్యక్రమాలు రూపు చేస్తోంది. ఇక రేడియేషన్పై ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తున్న ఈ యంగ్ యువ డాక్టర్కి సుదీర్ఘకాలంగా దేవుడు ఆయురారోగ్యాలు అందియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కిరాక్ న్యూస్. ఆల్ ద బెస్ట్. పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే గాహే తవ జయ గాథా जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय